సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు, కనికరించాడు, కృప చూపించాడు, ఆశీర్వదించాడు. ఆయనను కలిగి ఉండుటయే, ఆయనను మనకు దేవుడిగా కలిగి ఉండుటయే గొప్ప ఆశీర్వాదము. దేవుడు మనల్ని తన జనులుగా, తన పిల్లలుగా, తన కుమారులు కుమార్తెలుగా చేసుకున్నందుకు దేవునికి వందనాలు. యేసుక్రీస్తునందు మనకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి దేవునికి వందనాలు. యేసుక్రీస్తునందు పరలోక సమాధానం మనకందరికి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. జీవవాక్కులను వినే గొప్ప అవకాశమును ప్రభు మనకు దయచేశాడు. కేవలము వినుట మాత్రమే కాక దాని ప్రకారము నడుచుకునే మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. క్రీస్తు సారూప్యములోనికి, పరిపూర్ణతలోనికి, క్రీస్తు కలిగినటువంటి మనస్సు మనకందరికీ ఉండాలని, అట్టి గురి మన జీవితానికి అట్టి గురి కలిగి ఉండాలని మనము కోరుకుందాము. భక్తుడు, ప్రవక్త అయినటువంటి, రాజు అయినటువంటి దావీదు గారు తన యొక్క జీవితము, తన యొక్క అనుభవాలు, తన యొక్క బోధలు, ప్రవచనాలు ఎన్నో మనము వాక్యములో చూస్తున్నాము. వాటిలో భాగంగా 34వ కీర్తనను ధ్యానం మనం చేసుకుందాము. 34వ కీర్తన 11వ వాక్యములో 2వ భాగాన్ని ధ్యానం చేసుకుందాము. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. I will teach you to fear the Lord. నేర్పెదను, ఇది నేర్చుకోండి, దీంట్లో మీరు ట్రైనింగ్ తీసుకోండి. ఇది మన జీవితంలో సర్వసాధారణంగా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము. ఒక భాష కావచ్చు, లేదా ఒక కళ కావచ్చు, లేదా ఒక పాటలు పాడడం కానీ, వాయిద్యాలు వాయించడం కానీ, లేదా ఒక సబ్జెక్ట్ కానీ, ఒక ఉద్యోగం కొరకు అనేకమైనటువంటివి మనము నేర్చుకుంటాము. అనేకులు కూడా మనకు బోధిస్తారు. అయితే ప్రతి నేర్పులో అది ఒక ఉద్దేశము కలిగి ఉండి మనము నేర్చుకుంటూ ఉంటాము. దావీదు గారు తన తన చుట్టూ ఉన్నటువంటి వారికి, తన కుటుంబీకులకును, తన ప్రజలకును ఏమి నేర్పించాలనుకున్నాడు, లేదా దేవుడు దావీదు గారి ద్వారా మాట్లాడుచున్నటువంటి మాటలు, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందలి, దేవుని యందు భయభక్తులు మీకు నేర్పెదను. అంటే ఇప్పుడు ఒకరిని చూచి మనము భయపడుచున్నాము. భయపడడం అంటే మనకు సాధారణంగా దాని అర్థం ఏంటంటే, నన్ను హాని చేస్తుంది, నాకు ప్రమాదము అన్నటువంటిది ఒక అర్థము. ఒక దాన్ని చూచి భయపడడం. ఎవరైనా మనల్ని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద కొండకు ఎక్కి కిందికి చూపించారనుకోండి, మనకు భయం అవుతుంది. అంటే ఇప్పుడు ఎటువంటి భయం ఇది? మనకు ప్రమాదము, మనకు ప్రమాదము. అదొక అర్థము భయపడడము అన్నదానికి. ఇంకా అపవాది గురించి చెప్తూ, కథలుగా చెప్తూ ఉంటే చాలా మంది భయపడతారు. కానీ అటువంటి భయము కాదు. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. మరి 2వ అర్థం ఏంటంటే, ఆయన ఎటువంటి వాడో, నేను ఎటువంటి వాణ్ణో
ఆయన గొప్పతనమును, ఆయన పరిశుద్ధతను, ఆయన సార్వభౌమత్వాన్ని తెలుసుకొని ఆయన యొక్క మర్మములను, ఆయన యొక్క నిత్య ప్రణాళికలను భూమికి పునాది వేయబడక మునుపే ఆయనకున్నటువంటి సంకల్పాలను చూచి నేర్చుకుంటే దాని యొక్క లోతును మనం చూస్తే దేవుడంటే మనకు భయము అనగా మితిమీరినటువంటి గౌరవము. ఎవరైనా మేము చదువుకునే రోజులలో మా ప్రిన్సిపల్ గారు ఉండేవారు. చాలా సన్నగా ఉంటాడాయన. గట్టిగా అరవడు, మెల్లగా మాట్లాడతాడు. ఆయన అంత దూరంలో వెళ్తున్నప్పటికీ మేము లేచి దాక్కునేవారం. భయపడేవారం. ఎందుకు? తిడతాడని కాదు. కొడతాడని కూడా కాదు. ఆయన యొక్క జీవితము అంత ప్రభావితము చేసింది. అంత న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధత విషయమై పోరాడువాడు, చిన్న తప్పిదమును కూడా ఒప్పుకొననటువంటి వాడు. అంటే ఇది భయపడుట అంటే గౌరవముతో దేవుని యొక్క లక్షణాలను కలిగినటువంటి వ్యక్తిని చూచి భయపడదు. ఇప్పుడు యెహోవా యందలి భయభక్తులు నీకు నేర్పెదను. అంటే దేవుని గూర్చినటువంటి అనుభవాలు చెప్పుట ద్వారా ఆ దేవుడు ఎటువంటి వాడో, ఎంత భయంకరుడో, ఎంత గొప్పవాడో అది మనకు, దేవా నీవు నన్ను నిర్మించిన రీతి నేను పరిశీలించగా నాకు భయము పుట్టుచున్నది. నన్ను నిర్మించిన రీతి, నేను పుట్టినటువంటి రీతి, నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, భౌతికమైనటువంటి అవయవాలు, వాటి యొక్క పనులు, ఆలోచనలలో నేను ఆలోచించేది ఏ మనిషికి తెలుస్తుంది? నేను ఆలోచించేది కూడా నీకు తెలుసు. ఇటువంటి దేవుడు కూడా ఉన్నాడా? మన చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే మనకు తెలియనటువంటి భయం. మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించము, జాగ్రత్తగా ఉంటాం. అట్లే దేవుడు ఎటువంటి వాడో తెలిస్తే వి ఫియర్ ద లార్డ్. దానికి వ్యతిరేకంగా దేవుడంటే భయం లేదు, అసలు దేవుడు ఉన్నాడన్నటువంటి సంగతే తెలియదు, ఆయన నన్ను చూడడు, నేనేం చేసినా నన్ను శిక్షించడు అని దేవునికి భయపడనటువంటి జీవితము కూడా ఉన్నది. ఇప్పుడు దావీదు గారు, రండి నా జీవితపు అనుభవాలు చెప్తాను రండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. I'll teach you to fear the Lord. ఆయన అంటాడు, నేను ఒకానొక సమయంలో మందసం విషయంలో నేను చాలా దాని పట్ల నాకున్నటువంటి గౌరవము, ఆశ అంతవరకే నేను చూశాను. దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి గుడి కట్టాలి, ఆ మందస్సాన్ని తీసుకొని రావాలి, అది అన్య ప్రజల దగ్గర ఉన్నది, ఆ మందస్సాన్ని తీసుకొని రావాలి అన్నటువంటి ఆశ, ప్రయత్నం. అయితే తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఉజ్జా అన్నటువంటి వ్యక్తి ఆ మందస్సం పడిపోతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అక్కడికక్కడే చనిపోతే
భయము పుట్టెను. దావీదు గారికి భయము పుట్టెను. అసలు ఈ దేవుని ఎట్లా అర్థం చేసుకోవాలి? సహాయం చేయడానికి పోతే మనిషి చనిపోతే ఆ మందసాన్ని పట్ల గౌరవంతో, మందసానికి దెబ్బ తాకకూడదని గర్వంతో ఒక వ్యక్తి పట్టుకోవడానికి పోతే చనిపోతే మరి ఈ దేవుడు ఎటువంటి వాడు? అసలు ఈ దేవునికి ఏం కావాలి? ఈ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కమ్ ఐల్ టీచ్ యూ టు ఫియర్ ద లార్డ్. భయం. దేవుడంటే భయము. మనము మానవ స్వభావముతో దేవుణ్ణి చూస్తే మనకేమి ఆయనంటే గౌరవం రాదు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క జ్ఞానమును మనకు తెలిస్తే మనకు ఆటోమేటిక్గా భయం ఏర్పడుతుంది. దేవా, నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడ ఉంటావు. ఆకాశమునకు ఎక్కినా నువ్వు అక్కడ ఉంటావు. భూమి క్రిందికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు. ఎక్కడ కూడా నీకు మరుగైనటువంటి స్థలం ఏది కూడా లేదు. ఈ విషయం తెలిస్తే మనం దేవుడంటే భయం అనపడుతుంది. అది చాలా దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. అంటే మన our understanding of God himself becomes a great worship to him. Expressions are different. అంటే మనము చప్పట్లు కొట్టచ్చు, లేకపోతే పాటలు పాడచ్చు, లేకపోతే వాయిద్యాలు వాయించవచ్చు, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు. అది దే ఆర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్. కానీ లోపల దేన్ని బట్టి ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి? దేన్ని బట్టి ఈ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి? దేవుడు ఎవరో, నా అవయవాలు ఎట్లా పనిచేస్తున్నాయో ఇవన్నీ తలుచుకున్నప్పుడు దేవుడంటే భయము ఏర్పడుతుంది. మొదటి సంఘటన. దావీదు గారికి ఇంకొక సంఘటన, దేవుడంటే భయం ఏర్పడింది. ఏంటంటే, తను కనొక సమయంలో తప్పు చేసినప్పుడు ఎవ్వరూ చూడలేదని, తాను రాజు గనక ఏదైనా ఆ తప్పిదాన్ని కప్పి పెట్టచ్చని, తన బలమును ఉపయోగించి తప్పును దాచిపెట్టచ్చని అనుకున్నాడు. మరియు ఇప్పటి వరకు నా భక్తిలో, నేను దేవుని ప్రేమించుటలో చాలా టాప్లో ఉన్నాను. ఇక ఒకవేళ దేవునికి తెలిసినా గాని అంత శిక్ష ఇవ్వకపోవచ్చు అని అనుకున్నాడు. ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా వెళ్ళి తెలియచేసినప్పుడు ఆయన భయపడిపోయాడు. ఈ దేవుడు ఎటువంటి వాడు? రండి, యెహోవా యందు భయభక్తులు నేను నేర్పెదను. అంటే ఈ దేవుడు అపవిత్రతను అసహించుకునేవాడు. ఈ దేవుడు మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఒక అగ్ని వంటిది. ఆయన పరిశుద్ధత ముందు ఎవరు నిలబడగలరు? ఆయన పరిశుద్ధత ముందు ఎవరు నిలబడగలరు?
దేవదూతలే, 24 మంది పెద్దలే ఆయన యొక్క మహిమను తట్టుకోలేక సింహాసనాలను వదిలిపెట్టి సాష్టాంగపడి కిరీటాన్ని పక్కన పడేసి ప్రభువును ఆరాధించుట, పరిశుద్ధుడు 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 అని ఆరాధించుట. రండి, యెహోవా యందు భయభక్తులను నేను మీకు నేర్పెదను. దేవుని జ్ఞానం గురించి తెలుసా? దేవుని జ్ఞానం గురించి అసలు అంతు లేదు. అంత జ్ఞాని. అసలు ఈ ప్రపంచములు సృష్టించబడుట, దానిని ప్రతిరోజు జరిగించుట, ఎన్ని గ్రహాలు, ఆ గ్రహాలు ఒక్కొక్క తన కక్షలో ఒక్క డిగ్రీ కూడా మిస్ కాకుండా దాన్ని రొటేట్ కావడము, ఇవన్నీ దేవుని యొక్క జ్ఞానము మనకు బయలుపడుతుంది. రండి, యెహోవాను గూర్చి మీకు భయభక్తులు నేర్పెదను. చూడండి, ఆయన సృష్టిని చూడండి, ఆయన జ్ఞానాన్ని చూడండి, సృష్టి వెనుకున్నటువంటి ఆయన జ్ఞానాన్ని చూడండి, ఆయన అదృశ్య లక్షణాలు చూడండి, ఆయన నిత్య శక్తిని చూడండి. యెహోవా యందు భయభక్తులు నేర్పెదను. ఆయన హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనములలో ప్రతి తలంపును, ప్రతి ఆలోచనను ఆయన బయట తీసుకొని పెట్టేస్తాడు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా చాలా సందర్భాలలో యేసుక్రీస్తు వారి ఆలోచనలను ఎరిగి మాట్లాడుట. ఏది మాటలు కాదు, మన మాటల వరకే. ఇంక అది మనకు ఎక్కువ. ఒకరి మాటలు మాట్లాడితే ఆ మాటలను అర్థం చేసుకోవడము, ఆ మాటలలో ఉన్నటువంటి భావాన్ని వెతుక్కోవడము మనిషికి ఉన్నటువంటి అతి పెద్ద జ్ఞానం అది. ఇంకా ఇప్పుడు ఈ దేవుడు ఆ మాటల వెనుకున్నటువంటి తలంపులు, ఉద్దేశములను ఎరిగినటువంటి వాడు. రోజుకు మనం ఎన్ని మాట్లాడతాం వేరే వాళ్ళతోటి? ఎన్నెన్నో మాట్లాడతాం కదా. ఆ మాటల వెనుకున్నటువంటి ఉద్దేశములను దేవుడు ఎరిగి ఉన్నాడు. ఉద్దేశం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 22వ వచనం. బయటికి ఎంత అద్భుతమైనటువంటి పరిచర్యను యేసు క్రీస్తు నామములో అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. వారు నరకానికి వెళ్ళారు. చూడండి, అసలు విచిత్రపోతాం. ఈ దేవుడు ఎటువంటి వాడు? అసలు మీరెవరో మాకు తెలియదు. అక్రమము చేయువారలారా. ఒకవైపేమో అద్భుతమైనటువంటి పరిచర్యలు, స్వస్థతలు, కానీ ఇక్కడ దేవుడు వాళ్ళ మీద తీర్పు. అక్రమము చేశారు. ఏం చేశారు అక్రమము? అసలు ఏమి అక్కడ వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? దేవుని చిత్తము లేకుండా స్వచిత్తముతో పరిచర్య చేయుట అక్రమము. ఎంత భయంకరమేది! స్వచిత్తముతో, స్వార్థముతో, పేరు కొరకు, సంపాదన కొరకు పరిచర్య చేయుట అంటే ఈ దేవుణ్ణి ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఎవరికి అర్థమవుతుంది? పైనే చూస్తున్నాం కదా ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య అని. వీరికి మరి దేవుని చిత్తం ఏంటో వారు ఎరిగి చేయగలుగుతున్నారా? ఉద్దేశములు ఏమిటి?
ఆ తలంపులేంటి? ఆ తలంపులను దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి వారికి భయం ఉంటది. ఆ తలంపులను దేవుడు చూస్తున్నాడన్న దానికి భయం ఉంటుంది. అరణ్యములో ఐగుప్తు నుంచి విడుదల సామాన్యమైన విషయము. ఐగుప్తు నుంచి విడుదల చేయుట, బానిసత్వం నుంచి విడుదల చేయుట, వాగ్దాన భూమికి నడిపించుట వారికి ఇది సామాన్యమైనటువంటి విషయమా? ఎంతమందైతే ఐగుప్తు నుంచి బయలుదేరారో, ఒక ఇద్దరు తప్ప అందరినీ కూడా అరణ్యములో వారు చనిపోయారు. వారి శవములు రాలిపోయాయి. వాళ్ళ శవములు రాలిపోయాయి. ఎవరు? అది ప్రమాదం గాదు. దేవుడే వారిని మొత్తెను. అరే! దేవుడే ప్రేమించెను. దేవుడే కనికరపడెను. దేవుడే వారి కన్నీటిని తుడిచెను. దేవుడే వారిని విడుదల చేసెను. ఆ దేవుడే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క సనుగులను బట్టి వారిని మొత్తెను. ఇటువంటి తండ్రి ఉంటాడా? ఇటువంటి దేవుడు ఉంటాడా? దేవుని యందు భయభక్తులు నేర్పెదను. జాగ్రత్త. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయములో ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి? 6వ వచనంలో వారు ఆశించిన 5 కూడా చదువుదాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ దేవుడు ఒక్క భోజనం విషయంలో గాడ్ ఈజ్ వెరీ సీరియస్. మనం అనుకుంటాం దాంట్లో భోజనం విషయంలో ఏం పెద్ద పాపం ఉంది. అసలు భోజనాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఇక దాన్ని తీసుకొని వెళ్ళి ప్రకటన గ్రంథంలో తిండి కొరకు దేవుని నమ్ముకునేవారు, వారి కడుపే వారి దేవుడు. తమ జీవితం ఈ లోకంలో సుఖముగా జీవించడానికి దేవుని వాడుకునేటటువంటి వారు నరకంలో వేయబడతారు. ఇది ఈ దేవుడు, బైబిల్ దేవుడు. రండి నేర్పెదను ఆయన గురించి. అరే భోజనం విషయంలో నరకానికి పోయే పరిస్థితి కూడా ఉంటుందా? అది యూదా పత్రికలో రాశారు. కాబట్టి ఇవన్నీ అనుభవాలు, మా అనుభవాలు అని దావీదు గారు, ఇశ్రాయేలీలు చాలా మంది రండి. యెహోషువ గ్రంథంలో 6, 7 అధ్యాయాలలో ఒక ఓటమి. ఎవరికి ఓటమి? అంతా సరిగ్గా ఉన్నటువంటి వారికే, దేవుడంటే భయపడు వారికే, దేవుణ్ణి ఆరాధించు వారికే, దేవుని మార్గంలో నడుచు వారికే ఓటమి. వారికి ప్రశ్న, అరే ఎట్లా ఓటమి పాలైన మేము? ఎట్లా, ఎందుకు ఇంత అవమానం వచ్చింది? ఎందుకు మాకు ఈ శ్రమ వచ్చింది అని దేవుని దగ్గరకు వెళ్ళి ప్రశ్నించుట.
అయితే అసలు దేవుడు ఈ ఓటమి గురించి, ఈ ప్రార్థన గురించి కాకుండా ఎక్కడో ఒక మూలకు ఒక వ్యక్తి దొంగతనం చేసిన విషయాన్ని తీసుకొనొచ్చాడు. నేను ఆల్రెడీ చెప్పాను, శపించబడిన దానిలో నుండి మీరు ఏది కూడా తీసుకొనకూడదు. ఆ యెరికో పట్టణం నుండి ఏది కూడా తీసుకొనకూడదు అంటే, ఒక వ్యక్తి తీసుకున్నాడు. కాబట్టి దాని ప్రభావము దేశం మీదకే వచ్చేసింది. ఈ దేవుడు ఎటువంటి దేవుడు? ఈ దేవుడు ఎటువంటి దేవుడు? మేమేం చేసినాం? నేను తప్పు చేసినాను ప్రభువా, నేనేమన్నా తప్పు చేసి నన్ను శిక్షించు. వాడెవడో తప్పు చేస్తే నన్ను శిక్షిస్తావు? ఈ దేవుడి యందు భయభక్తులు నేర్పెదను రండి. దేవుడు ఎవరో, దేవుడు ఎటువంటి పరిశుద్ధతను కోరుకుంటాడో రండి నేర్పెదను. అనుభవాలు ఇవన్నీ అనుభవాలు. సమస్తమును ఎరిగినటువంటి వాడు, ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు. అపవిత్రతను ఒప్పుకొన్నటువంటి వాడు. పైపైన భక్తితో మనం ఆయనను సంతోషపెట్టలేము. మానవులు కల్పించినటువంటి పద్ధతులతో మనము దేవుడిని ఆరాధించలేము. దేవునిని ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు జీవితం జీవిస్తూ మేము గెరీజీము కొండ మీదకెక్కి ఆరాధన చేస్తామంటే అది కుదరదు. స్థలాలకు ప్రాధాన్యత ఇచ్చి స్థలాలకు భయపడేవారు. ఆ? రండి యెహోవా యందు భయభక్తులు నేర్పెదను. ఆయన ఎటువంటి వాడో మనం తెలుసుకుంటుంటే ఎంత జ్ఞానం, ఎన్ని విషయాలు, లోతైనటువంటి విషయాలు ఆయన చూడగలడు అని తెలిస్తే మనకు ఆయన అంటే భయము ఏర్పడుతుంది. ఆ భయమే ఆరాధన. ఇష్టం. దేవుని గురించి తెలుసుకొనుటయే దేవునికి ఆరాధన. దేవుడు కూడా మనలాంటి వాడే, మనిషే, లేదా మన దేవుడే. ఇప్పటి వరకు నేను ఏం అడిగితే అది ఇచ్చేశాడు, కాబట్టి నేను ఏం చేసినా ఏం కాదు. రండి యెహోవా యందు భయభక్తులు నేర్పెదను. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిస్తే, ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకు బయలుపరిస్తే, అప్పుడు మనకు దేవుడి విషయాలన్నా చాలా భయము ఏర్పడుతుంది. పరిచర్య అంటే భయము. ఈ పరిచర్య దేవుని చిత్తమా? ఈ పరిచర్య చేస్తున్నప్పుడు నా పేరేమన్నా లోపల, నా పేరు కొరకు, నా సంపాదన కొరకు ఈ పరిచర్య ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అన్నటువంటి ఆలోచనలన్నీ కొట్టివేయబడతాయి. దేవునికే సమస్తమును అప్పగిస్తాము. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయనను గూర్చినటువంటి జ్ఞానము మనకు తెలియచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని మా అందరిలో ఫలింపచేయము. ప్రభా, నిన్ను గూర్చినటువంటి జ్ఞానము మాకందరికి బయలుపరచుము. ఈ వాక్యాన్ని ప్రభా, దాని ప్రకారం నడుచుకునే శక్తిని, బలమును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక.